నమస్తే అండి అప్పాజీ గారు. నమస్తే స్వర్ణ. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఏఆర్ రెహమాన్ గారు చేసిన కామెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే ఆలోచింప చేస్తున్నాయి. నేను ముందే చెప్తాను మీకు, ఎందుకంటే నాకు 2 వెర్షన్స్ వింటున్నా. ఒకరు ఏఆర్ రెహమాన్ గారు చెప్పింది నిజమే అంటున్నారు, ఇంకొకటి ఆబ్వియస్లీ ఆయన అలా మాట్లాడి ఉండకూడదు, కావాలని ఒకరి మీద దుమ్మెత్తిపోస్తున్నారు అని. ఆయన చేసిన కామెంట్స్, నేను ముస్లిం అవ్వడం వల్ల అవకాశాలు తగ్గాయి అంటూ ఒక ప్రచారం నడుస్తుంటుంటే, ఆయన పవర్ షిఫ్టింగ్ వల్ల నాకు ఆపర్చునిటీస్ వెనకబడ్డాను అనేది ఆయన మాట్లాడిన వర్డ్, కరెక్ట్ వర్డ్. మీరు ఏకీభవిస్తారా రెహమాన్ గారితో? మీ అభిప్రాయం ఏంటి? అంటే రాజకీయ కారణాల వల్ల సినిమా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశాలు సన్నగిలడం కానీ పెరగడం కానీ ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు సక్సెస్ని బట్టి కదా ఉంటుంది. నువ్వు ఒక పెద్ద హిట్ ఇచ్చావంటే మిగతా డైరెక్టర్స్, హీరోలు నాకు పలానా మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెప్పి వెంటబడతారు. చెప్పాలంటే రెహమాన్ ఈ మధ్య కాలంలో ఆయనకి సరైన హిట్ లేదు. ఇంకొకటి ఏంటంటే స్వర్ణ, ఒకప్పుడు రెహమాన్ రంగప్రవేశం చేస్తున్నప్పటికీ ఇళయరాజా వీరవిహారం చేస్తున్నాడు ఆయన. తర్వాత ఇళయరాజా కొంచెం వెనకబడడం, రెహమాన్ ముందుకు రావడం జరిగింది. అంటే పాత నీటి స్థానంలో కొత్త నీరు అనేది రావడం అనేది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా. అంతే కదా ఉంటుంది. నువ్వు హిట్లు ఇస్తే నీ ఏజ్ ఎంతైనా లేకపోతే ఇదైనా సరే అవకాశాలు వస్తాయి. హిట్లు రాకుండా లేకపోతే నీ సంగీతం వల్ల సినిమాలు విజయం సాధించే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు అవకాశాలు వాటికవే తగ్గుతాయి. ఇప్పుడు ఒకప్పుడు తమ సంగీతంతో జనాల్ని ఉర్రూతులొగించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మరి ఖాళీగా లేరా చెప్పు. చాలా రియాలిటీ మన పేర్లు ఎందుకు అంటే సహజం, అది సహజమైనటువంటి ఇది. దాన్ని ఆయన మరి ఆ కాంటెక్స్ట్లో చెప్పడం అనేది కొంచెం ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే, తను ముస్లిం కాబట్టి అవకాశాలు సన్నగిల్లాయి అని ఏదైతే అతని వ్యాఖ్య ఉందో, అంటే ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా, ఇప్పుడు ఉదాహరణకి చావా సినిమా ఉంది. చావా సినిమా దేన్ని ఆధారంగా తీశారు? ఛత్రపతి శివాజీ తనయుడు కథని సినిమాగా తీశారు. వాళ్ళిద్దరూ ఏంటి, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా వాళ్ళ కిరాతక పాలన అని వాళ్ళు చెప్తూ ఆ పాలనకి వ్యతిరేకంగా తీసిన సినిమా అది. మరి ఆ విషయం నీకు తెలుసు, సబ్జెక్ట్ మొత్తం వినేదే కదా నువ్వు సినిమాకి ఓకే చెప్తావు. మరి ముస్లిం పాలకులను కిరాతకులుగా చూపించి తీస్తున్నటువంటి సినిమాకి నువ్వు సంగీతం అందించావు కదా. అలాగే ఇప్పుడు రామాయణం సినిమా తీస్తున్నారు, దాదాపు 4,000 కోట్ల బడ్జెట్ తోటి. రణబీర్ కపూర్ KGF ఫెష్ అందులో రావణాసురుడిగా చేస్తున్నాడు, సాయి పల్లవి సీతగా చేస్తుంది. ఆ సినిమాకి 2 మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, ఈయన కూడా మ్యూజిక్ డైరెక్టర్. సో మరి రామాయణం సినిమాకే నిన్ను సంగీత దర్శకుడిగా తీసుకున్నప్పుడు నువ్వు ఆ వివక్ష అనేది ఎక్కడ ఉందో చెప్పు కదా. ఇప్పుడు హిందీలో కూడా రెహమాన్ సృష్టించినటువంటి సంచలనం మామూలు సంచలనం. ఒక తాల్ కానీ, ఒక రంగీలా కానీ, ఒక లగాన్ కానీ, ఎన్నెన్ని సూపర్ డూపర్ హిట్స్ కదా. ఈ వ్యాఖ్యలతో ఆయన ఏంటంటే, అంటే ఏ ఉద్దేశంతో చేశాడో కానీ తన స్థాయిని కొంచెం తగ్గించుకున్నాడని నాకు అంటే ఇప్పుడు ఆ రోజుల్లో షబానా గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముస్లిం అవడం వల్ల నాకు ఇల్లు కూడా దొరకలేదు, అలా కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తా అంటే మన సినిమా రంగంలో ఈ మతపరమైనటువంటి వివక్ష అనేది అస్సలు ఎంత మాత్రం లేదు. నీకు చూస్తే అలా బాలీవుడ్లో ఇప్పటికీ బాలీవుడ్ని పరిపాలిస్తున్నది ఎవరు? కాంత్రయమే కదా. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్. దాదాపు ఎప్పటి నుంచి మధ్యలో అనిల్ కపూర్ కొంత, అమితాబ్ బచ్చన్ తర్వాత అనిల్ కపూర్ మంచి ఇందులోకి వచ్చాడు. ఆ తర్వాత నుంచి వీళ్ళు ముగ్గురే కదా ఇంచుమించుగా 3 దశాబ్దాలుగా వాళ్ళు ఇండస్ట్రీని వెళ్తున్నారు. మరి ఏఆర్ రెహమాన్ మనోడే కదా అని చెప్పి వాళ్ళ అవకాశాలు ఇవ్వచ్చు కదా. అలా ఉండదు ఇక్కడ. ముస్లిం కాబట్టి, లేదంటే క్రిస్టియన్ కాబట్టి, లేదంటే హిందూ కాబట్టి అవకాశాలు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది ఉండదు. సక్సెస్ని బట్టే ఇక్కడ. అంటే నెపోటిజం కాస్త వర్కౌట్ అవుతుందేమో కానీ ఇండస్ట్రీలో కొంచెం ఉంటుంది తప్ప అలా కాదు, ఏమి ఉండదు. నెపోటిజం కూడా ఇప్పుడు ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు బాగుండకపోతే. ఈ మధ్య కాలంలో వచ్చిన వారసులు ఎంతమంది సక్సెస్ అయ్యారు చెప్పు, బాలీవుడ్లో కానీ మన టాలీవుడ్లో కానీ. అంటే ఎంట్రీ ఈజీ ఏమో కానీ అది నిలబెట్టుకోవడం కష్టం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అదే వాతావరణంలో ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు, డైరెక్టర్లు రావడం, ప్రొడ్యూసర్లు రావడం, వాళ్ళు వీళ్ళు
పేరెంట్స్ మాట్లాడుకోవడం, ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలు ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ అవుతారు కదా, అవుతారా అవరా? సో అది చాలా సహజమైనటువంటి విషయం, దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే నీకు ఏఆర్ రెహమాన్ గురించి చిన్న ఇది మన సందర్భం కాకపోయినా కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఆయన లాస్ట్ ఇయర్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నారని ప్రకటన చేసినప్పుడు కూడా ఫ్యాన్స్ అందరూ ఆయనకే మద్దతు, మోస్ట్ ఆఫ్ దెమ్ కదా. అంటే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం, దాని గురించి మనం ఇది చేయకూడదు, డిస్కస్ చేయకూడదు అని చెప్పి అన్నారు. ఏది 58, ఇప్పుడు ఆయనకి 60 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. 58 సంవత్సరాల వయసులో భార్యకి విడాకులు ఇవ్వడం ఏంటి అని చెప్పి విమర్శలు వచ్చినా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకే మద్దతు పలికారు. ఎందుకంటే అది తన ప్రైవేట్ లైఫ్, అది మ్యూజిక్ పరంగా ఏదైనా ఉంటే మనం దాని గురించి క్రిటిసైజ్ చేయాలి, మాట్లాడాలి తప్ప ఆయన ప్రైవేట్ లైఫ్ గురించి మనం కామెంట్ చేయకూడదని ఆయన దానికి రెస్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు నేను ముస్లిం కావడం వల్ల నాకు అవకాశాలు సన్నగిల్లాయని ఆయన చెప్పడం, ఇప్పుడు పెద్ద పాట ఉంది, విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు అదే మాట్లాడుకుందాం. ఇప్పుడు రోజా దగ్గర నుంచి మొదలు పెడితే జయహో అన్న పాట అది మామూలు వందే మాత్రం కానీ, ఈవెన్ ఆయన ఆస్కార్ అవార్డు తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన ముస్లింగా మనం మనమనే కాదు ఎవరు చూడరు కదా. అసలు ఏఆర్ రెహమాన్ అంటే ఒక ముస్లిం అన్న విషయమే మనకి రాదు. ఏఆర్ రెహమాన్ అంటే ఒక గొప్ప సంగీత దర్శకుడు, ఎన్నో అద్భుతమైనటువంటి బాణీలు ఇచ్చినటువంటి, ఇప్పటికి కూడా ఆయన పాటల్లో రాకుండా ఎఫ్ఎం కానీ టీవీలో కానీ ఉంటాయి అసలు ప్రతిసారి మనం. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు అలా మాట్లాడారు? అదే ఆయన ఏదో అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఏదో కాంటెక్స్ట్లో మాట్లాడినప్పుడు అది హైలైట్ అయిపోద్ది, అది ఎలివేట్ అయిపోద్ది. ఆయన ఉన్నట్టు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఇది కూడా సినిమాలు సక్సెస్ అవుతున్నాయి కాబట్టి, ఒక ఉరి సక్సెస్ అయింది, దురంధర్ సక్సెస్ అయింది అని చెప్పి దేశభక్తి ప్రధానమైనటువంటి సినిమాలు లేదు. ఇప్పుడు మన దగ్గర హనుమాన్ కావచ్చు, RRR కావచ్చు, లేదంటే కాంతారా కావచ్చు, ఇటువంటి సినిమాలు హిట్ అవుతున్నాయి కదా అని ఆ తరహా సినిమాలు తీయడం, ఇవన్నీ జనరల్గా ట్రెండ్ కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు 100 కోట్లు పెట్టేవాళ్ళు ఏం ఆలోచిస్తారు, మనం ఏ జోనర్లో సినిమా వెళ్తే మనం సేఫ్ ఉంటాం అనేది ఆలోచించి కదా ముందుకెళ్తారు. అలాగా కూడా ఉంటుందేమో కదా. ఇప్పుడు ఆయన ఎవరికైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ తీసుకునే వ్యక్తి పాకిస్తానీ, ఇప్పుడు అక్కడక్కడ తను మామూలుగా క్యాజువల్గా అన్న మాటల్ని అలాగా చేసి ఉండొచ్చు. అంటే ఇందాక నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఏది ట్రెండీయో, ఏదైతే ఏ సినిమాలకైతే జనాలు బ్రహ్మరథం పడుతున్నారో ఆ తరహా సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఇది చేస్తారు. ఇప్పుడు ఈవెన్ వారణాసిలో కూడా అటు సైన్స్ ఫిక్షన్తో పాటు ఇటు డివోషనల్ ఇది కూడా ఉంది కదా. ఇప్పుడు 4-5 వేల సంవత్సరాల క్రితం రామాయణం ఇతిహాసానికి సంబంధించినటువంటి సన్నివేశాలతో కూడా ఆ సినిమాని తీస్తున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఆ తరహా సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ఆ సినిమాలు తీసి నష్టాల బారిన పడకుండా లాభాలు గడించాలనే ఒక దీంతో ప్రయత్నం చేస్తారు. దాన్ని మనం తప్పు పట్టలేం కదా. ఆ క్రమంలో తనకి అవకాశాలు సన్నగిల్లాయి అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ మరి ఇందాక నేను చెప్పినట్టు చావాకి సంగీతాన్ని అందించాడు, రామాయణానికి సంగీతాన్ని అందించాడు కదా. సరే పెద్ద అని మామూలు ఇది అనుకో, ఆ పాట మరి ఎంత ఇదయింది కదా. ఒక పాట హిట్ అయితే దానికి భాషాపరమైనటువంటి మతపరమైనటువంటి ఏమి ఉండదు, ఎక్కడికో అంతే కదా. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సాంగ్స్, నేను రాను ముంబైకి ఆ పాట ఏదో కొన్ని లక్షల్లో తీస్తే 15 లక్షల్లో ఎంత తీస్తే దాదాపు 7-8 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి చెప్తున్నాను. అంటే అంత మార్కెట్ ఉంది ఆడియోకి. నువ్వు సినిమా పాట కాదు, మామూలుగా ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేసినా కూడా కోట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అంటే రెహమాన్ స్టేచర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మన ఇండియాలో ఇప్పుడున్న ఏ మ్యూజిక్ డైరెక్టర్కి అంత స్టేచర్ లేదు కదా. ఇంటర్నేషనల్ ఫేమస్, కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు కూడా ఆయన చేశాడు. ఒక దశలో లండన్లో ఎక్కువ ఉంటున్నాడు, ఇక్కడ అందుబాటులో ఉండట్లేదని కూడా విమర్శలు వచ్చాయి. హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ మన ఇండియాలో, అత్యధిక పారితోషికం తీసుకున్నటువంటి సంగీత దర్శకుడు రెహమాన్. ఆయన స్థాయి చాలా పెద్ద స్థాయి. ఈ అవకాశాలు తగ్గడం అనేది చెప్పా కదా, అది పరిణామ క్రమంలో భాగం. అప్పుడు ఇళయరాజా గారు ఇప్పుడు కూడా మరి ఆయన అంతే బిజీగా ఉన్నాడా, అదే రేంజ్లో సంగీతాన్ని ఇవ్వగలుగుతున్నాడా? లేదు కదా. అది ఎప్పటికప్పుడు మార్పు అనేది వస్తూ ఉంటుంది. దాన్ని మనం హిట్ ఫ్లాప్లు కూడా ఏం లేదండి. రెహమాన్ గారికి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, ది సేమ్ టైం హిట్లు కూడా ఉన్నాయి. అంటే
అంటే ఇప్పుడు రెహమాన్ ఏంటంటే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అతన్ని మించినోడు ఎవరు లేరు. ఇప్పుడు చావా సినిమా అటువంటి అసాధారణటువంటి విజయం సాధించిందంటే దానికి రెహమాన్ ఇచ్చినటువంటి బీజిఎం. అలాగే PS1 PS2 సినిమాలు కూడా రెహమాన్ అద్భుతమైనటువంటి పాటల పరంగా చూస్తే ఈ మధ్య కాలంలో రెహమాన్ స్వరపరిచిన పాటలు విపరీతంగా ఇప్పుడు పెద్దది మినహాయిస్తే ఒక పాట చెప్పు నువ్వు ఈ ఇటీవల కాలంలో రెహమాన్ నుంచి వచ్చిన అది అది ఇంత కెరీర్ లో హిట్ అంటే ఏంటి, ఫ్లాప్ అంటే ఏంటి అనేది తెలుసు వాళ్ళకి. పైగా ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. తను ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఈ సినిమాలో చేయాలి, లేకపోతే ఇంకా నేను నెంబర్ 1గా ఉండాలంటే ఉండాలని ప్రయత్నం చేయడం తప్పేం కాదు. ఉండాలంటే ఆ తరహా ట్యూన్లు నువ్వు చేయగలగాలి. ఒకప్పుడు ఒక రోజా, ముంబై, తాల్, లగాన్ ఇటువంటి సినిమాల్లో ఎటువంటి పాటలు అయితే ఇచ్చావో ఇప్పుడు కూడా అటువంటి పాటలు ఇవ్వు. నిన్ను ఎందుకు పెట్టుకోరు కదా. సో అదే అంటే నువ్వు అన్నట్టు దానికి సంబంధించి కొంచెం వివరణ ఇచ్చాడు. కానీ ఏదైతే జనాల్లోకి వెళ్ళిపోయిందో ముస్లింని కావడం వల్ల నాకు అవకాశాలు సన్నగిల్లాయి అని చెప్పి ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో అది జనాల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఆయన ఏం చేయాలంటే అంటే మనం ఏదో సలహాలు ఇచ్చేంత ఇది కాదు, కానీ ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటే నేను అన్న సందర్భం వేరు, అన్న ఉద్దేశం వేరు, అది ఇలాగా జనాల్లోకి వెళ్ళిపోవడం పట్ల నేను ఎందుకంటే ముస్లిం ప్రముఖులే దాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో జావేద్ అఖ్తర్ రెహమాన్ అలా అనకుండా ఉండాల్సిందని చెప్పి ఆయన ఓపెన్గా ఖండించాడు. కాబట్టి ఆయన కూడా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే సరిపోద్ది. పెద్ద థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.